హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లోని ఎక్సర్సైజ్ 9.2 నుండి థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజియన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అన్నాడు. ఇక్కడ మనకి 2 ఫిగర్స్ ఇచ్చాడు. థర్డ్ వన్లో 2 క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి ఏమన్నాడు చూడు, ఇక్కడ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఒకటి స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్కి వచ్చేసి 4 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కదా. ఈ 4 సెమీ సర్కిల్స్ అనేవి షేడెడ్ చేసి ఉన్నాయి. సో దీని యొక్క ఏరియా అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ హింట్ ఏమి ఇచ్చాడు, d + d/2 + d/2 = 42 అన్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి హింట్ రాద్దాం. d + d/2 + d/2 = 42. ఓకేనా. సో దీని నుండి డి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ డి అంటే ఏంటి, ఇక్కడ స్క్వేర్ యొక్క సైడ్ అనమాట. ఓకేనా. సో సైడ్ యొక్క స్క్వేర్ అనేది డి. సో ఈ డి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా అనేది కనుక్కుందాం. ఫస్ట్ వన్, ఇట్లా ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో 4 కనుక్కుంటే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. d + d/2 + d/2 ఉంది కదా. సో ఫస్ట్ దీన్ని ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ 1 అనుకోండి. సో దీన్ని 2తో మల్టిప్లై చేయాలి కదా. సో 2d + d + d/2 = 42. ఓకేనా. సో నెక్స్ట్ 2d + d + d, 2d 3d 4d, 4d/2 = 42. 4d = ఏమవుతుంది, ఇది ఇక్కడ సైడ్ వస్తుంది కదా. సో 42 × 2. d = ఏమవుతుంది, 42 × 2/4 అనేది ఇక్కడ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎట్లా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 2 1s 2 2s. ఓకేనా. సో నెక్స్ట్ 2 2s 4 2 1s. d = ఎంత వచ్చింది, 21 వచ్చింది. ఓకేనా. సో d = 21. ఇది మొత్తం, ఇది స్క్వేర్ యొక్క సైడ్. ఇది 21 ఉందంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 21. ఇక్కడ ఎంత ఉంటుంది, 21. ఇక్కడ కూడా 21 ఉంటుంది, ఎందుకంటే స్క్వేర్ కాబట్టి వాటి యొక్క సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు d = 21 అంటే ఈ మొత్తం వాల్యూ 21. ఓకేనా. సో ఈ మొత్తం వాల్యూ 21 అంటే ఇది సెమీ సర్కిల్ కదా. సో ఇది మొత్తం d అయినప్పుడు దీంట్లో హాఫ్ ఏమవుతుంది, రేడియస్ అవుతుంది కదా. సో అప్పుడు r = ఏమవుతుంది, 21/2. ఓకేనా. సో 21/2 అంటే 2 10s 21 ఉంటుంది, 2 5s 10. సో r = ఎంత వస్తుంది, 10.5 సెంటీమీటర్. ఇది రేడియస్. దేని రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్. రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్ = ఎంత, 10.5 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ కనుక్కుందాం. ఓకేనా. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అంటే πr²/2. ఓకేనా. πr²/2. సో దట్ ఈక్వల్ టు పై వాల్యూ ఎంత, 22/7 ఇంటూ r వచ్చేసి 10.5 ఇంటూ 10.5/2. ఓకేనా. సో నెక్స్ట్ 22/7 ఇంటూ 10.5 ఇంటూ 10.5/2. ఓకే. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, ఇక్కడ 7 1s 7, 7 1s 7 అంటే 3 ఉంటుంది, 3 5 అంటే 7 5s 35. ఓకేనా. సో నెక్స్ట్ 2 1s 2 11s 2 11s 22. సో ఏం మిగిలింది ఇక్కడ మనకి 11 ఇంటూ 1.5 ఇంటూ 10.5. ఓకేనా. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 173.250 వస్తుంది. ఓకేనా. 173.250. యూనిట్స్ వచ్చేసి ఏమవుతాయి, స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. కానీ ఇక్కడ మనకి ఎన్నిటికి షేడెడ్ చేసింది, ఇక్కడ 4 సెమీ సర్కిల్స్కి షేడెడ్ చేసింది. కాబట్టి మనం ఏం కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ 4 షేడెడ్ సెమీ సర్కిల్స్ అంటే దట్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏరియా ఆఫ్ సెమీ
సర్కిల్ 4 into 173.25 అంతే కదా. మనకి ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఎంత వచ్చింది? 173.25 వచ్చింది. అట్లా మనకి ఎన్ని కనుక్కోవాలి? 4 కనుక్కోవాలి. కాబట్టి 4 into ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అని తీసుకోవాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 173.25 into 4. 4 5s are 20, 0 2 ఉంటుంది. 4 2s are 8, 8 plus 2 10, ఇక్కడ 1, 4 3s are 12, 12 plus 1 13, ఇక్కడ 1 ఉంటుంది. 4 7s are 28 plus 1 అంటే 29, ఇక్కడ 2, 4 1s are 4, 4 plus 2 ఎంత? 6. ఓకేనా. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది? 2, అంటే 2 తర్వాత తీసుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 693 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా. ఇది ఏరియా ఆఫ్ 4 షేడ్ అండ్ సెమీ సర్కిల్స్ యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా. 693 స్క్వేర్ సెంటీమీటర్స్. సో దీంట్లో సెకండ్ వన్ ఇచ్చాడు. సో దీని యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేని షేడెడ్ రీజియన్. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చూడండి. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి బిగ్ సర్కిల్ ఉంది. బిగ్ సర్కిల్ ఒకటి ఉంది. ఈ బిగ్ సర్కిల్ లోపల 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. అంతేనా. బిగ్ సర్కిల్ లోపల మళ్ళీ 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. సో అంటే మనకు ఏరియా, ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బిగ్ సర్కిల్ యొక్క ఏరియా కనుక్కొని నెక్స్ట్ ఈ 2 సెమీ సర్కిల్స్ యొక్క ఏరియా కనుక్కొని మైనస్ చేస్తే మనకి ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనేది వస్తుంది. ఓకేనా. సో దీని యొక్క ఎంత ఇచ్చారు? 21 సెంటీమీటర్స్. ఇది డయామీటర్ ఆఫ్ బిగ్ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత? 21. నెక్స్ట్ ఈ స్మాలర్ సెమీ సర్కిల్స్ ఉన్నాయి కదా. సో దీని యొక్క డయామీటర్ ఎంత ఇచ్చారు? 10.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. 21 మీటర్స్, సెంటీమీటర్స్ కాదు, మీటర్స్లో ఇచ్చారు. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ రాద్దాం. వాళ్ళు ఇచ్చింది డయామీటర్ ఆఫ్ ఏ బిగ్ సర్కిల్ 21 మీటర్స్. ఓకేనా. డయామీటర్ ఆఫ్ ఏ బిగ్ సర్కిల్ 21 మీటర్స్. మరి అప్పుడు రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఈక్వల్ టు 21/2. 21/2 ఎంత అవుతుంది? 10.5 మీటర్స్. ఇది బిగ్ సర్కిల్ యొక్క రేడియస్. ఓకేనా. సో రేడియస్ ఈక్వల్ 10.5 మీటర్స్ వచ్చింది. సో మనకి కనుక్కోవాల్సింది ఏమన్నాం? ఫస్ట్ ఏం కనుక్కోవాలన్నాం? ఏరియా ఆఫ్ బిగ్ సర్కిల్ కనుక్కుందాం. ఫార్ములా ఏంటి? πr². ఓకేనా. సో πr². సో పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ అంటే 10.5 కదా. సో 10.5 ఇంటూ 10.5. ఓకేనా. సో నెక్స్ట్ 7 1s are 7, 3 ఉంటుంది. 3 5 అంటే 35. ఓకేనా. సో 22 ఇంటూ 1.5 ఇంటూ 10.5. ఓకే. సో మల్టిప్లై చేద్దాం ఎంత వస్తుందో. 22 ఇంటూ 1.5 చేద్దాం ఫస్ట్. 5 2s are 10, 5 2s are 10 plus 1 అంటే 11, 1 2s are 2, 1 2s are 2, 0 3 3, 33 వస్తుంది. 33 ఇంటూ 10.5 చేద్దాం మళ్ళీ. 10.5 ఇంటూ 33, 3 5s are 15, 1 ఉంటుంది. 3 0s are 0, 1 రాయాలి. 3 1s are 3. సో మళ్ళీ ఇక్కడ 3 ఉంది కాబట్టి సేమ్ వాల్యూస్ వస్తాయి. 5 1 3, 5 6, 3 plus 1 అంటే 4, 3. ఒక్క డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలి. అంటే ఎంత వస్తుంది? 346.5 వస్తుంది. ఓకేనా. సో 346.5 స్క్వేర్ మీటర్స్. ఇది బిగ్ సర్కిల్ యొక్క ఏరియా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? మళ్ళీ సెమీ సర్కిల్ యొక్క ఏరియాస్ కనుక్కోవాలి కదా. సో అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూడండి. ఫస్ట్ రాద్దాం. డయామీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఎంత ఇచ్చారు? 10.5 మీటర్స్. ఓకేనా. సో అప్పుడు రేడియస్ ఏమవుతుంది? r ఈక్వల్ టు 10.5/2. 2 5s are 10, 2 2s are 4, 1 ఉంటుంది. సో 2 5s are 10, 5.25 మీటర్స్. ఇది రేడియస్. సో అప్పుడు ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ πr² by 2. ఓకేనా.
సో పై వాల్యూ 22/7, r అంటే 5.25 ఇంటూ 5.25/2. ఓకేనా. సో ఇక్కడ 2 1s are 2 11s are 2 11s are 22 కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 7 7s are 49 కదా. 49 అంటే 3 ఉంటుంది, 3 5 అంటే 35, 7 5s are 35. సో 11 ఇంటూ 0.5 ఇంటూ 5.25 వస్తుంది. సో 11 ఇంటూ 0.5 ఎంత వస్తుందో ఒకసారి చేద్దాం చూడండి. 1 5s are 5, 1 0s are 0, 1 5s are 1 0s are 0, 5 5 0 పాయింట్ తర్వాత అంటే ఎంత 5.5 వస్తుంది. 5.5 ఇంటూ 5.25. ఓకేనా. సో 5.5 ఇంటూ 5.25ని మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 43.3125 వస్తుంది. ఇవేంటి యూనిట్స్ వచ్చేసి స్క్వేర్ మీటర్స్. ఇది ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఈక్వల్ ఇంత వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి 2 సర్కిల్స్ కావాలి. సో 2 సర్కిల్స్ అంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేస్తే సరిపోతుంది, అంతే కదా. ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ 2 ఇంటూ 43.3125 అంతే కదా. ఒక సెమీ సర్కిల్ యొక్క ఏరియా 43.3125 వచ్చింది. మనకి 2 సెమీ సర్కిల్స్ యొక్క ఏరియా కావాలి కాబట్టి 2 ఇంటూ చేయాలి. ఓకేనా. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 43.3125 ఇంటూ 2. 2 5s are 10, 0, 2 2s are 4, 4 plus 1 అంటే 5, 2 1s are 2, 2 3s are 6, 2 3s are 6, 2 4s are 8, 86.6250 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. ఓకేనా. అదే కదా ఫైండ్ అవుట్ చేయమంది. షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ బిగ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్. అంతేనా. బిగ్ సర్కిల్ యొక్క ఏరియా నుండి 2 సెమీ సర్కిల్స్ యొక్క ఏరియా మైనస్ చేస్తే మనకి ఆ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనేది వస్తుంది. సో ఏరియా ఆఫ్ బిగ్ సర్కిల్ ఎంత వచ్చింది మనకి 346.5 వచ్చింది, మైనస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ ఎంత వచ్చింది 86.6250 వచ్చింది. ఓకే. సో ఇది మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 259.8750 స్క్వేర్ మీటర్స్. ఓకేనా. సో 259.8750 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. ఇది ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. ఓకేనా. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ ఈక్వల్ టు 259.8750 స్క్వేర్ మీటర్స్. ఓకేనా. సో దీంతో థర్డ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ చూద్దాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.